భాగ్య నూకల మరి నాకు గత 30 సంవత్సరాలు కూడా ఇల్లు లేదు. బాగా పేద కుటుంబం, కూలి పని చేసుకొని బతుకుతున్నాం. ఈ ఇంద్రమ్మ ఇప్పుడు ఇల్లు వచ్చింది నాకు. అందరికీ నమస్కారం సార్. నాకు వచ్చినందుకు సంతోషం. మంచిగా ఉంది సార్. మాకు ఇట్లా కరెంటు బిల్ కూడా ఫ్రీ ఉంది, బస్సు ఫ్రీ ఉన్నది, అన్ని పాలన మంచిగా ఉంది సార్. మా సంటి పేదవాళ్ళకు కూడా ఇంకా అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాం సార్. 27 ఇండ్లు వచ్చినాయి సార్. అప్పుడు ఏమి ఇవ్వలేరు సార్, అప్పుడు ఏమి ఇవ్వలేరు, ఏం రాలేవు. పింఛన్ కూడా లేదు సార్ మాకు. గత 30 సంవత్సరాలు కూడా బాగా కష్టపడుతున్నాం. ఇప్పుడు మాకు ఈ పాలనలో మాకు ఇల్లు వచ్చింది, బాగా సంతోషంగా ఉంది సార్. స్లాబ్ అయిపోయింది, పలస్తర్ నడుతుంది సార్. ఇక కంప్లీట్ పడ్డాయి సార్. 3 బిల్లులు పడ్డాయి సార్. ఈ పొలం కూలి పనికి వచ్చినాం సార్. మంచిగా ఉన్నాయి సార్. సన్నబియ్యం మంచిగా లేదు సార్. మేము అవే తింటాం సార్. మేము ఫ్రీ కరెంట్ వస్తుంది సార్. అంతకుముందు 200, 300 దాకా వస్తుండే సార్. ఇప్పుడు ఈ పాలన వచ్చిన నుంచి మాకు కరెంట్ బిల్లు కట్టలేదు సార్. అంతకుముందు గత 30 సంవత్సరాల నుండి కిరాయికి అక్కడిక్కడ ఉన్నాం సార్. మేము బాగా 10-15 కుటుంబాలల్లో కిరాయికే ఉన్నాం సార్. అన్ని కట్టుకుంటా బాగా ఇబ్బందులతోటి సార్. ఇప్పుడు ఈ పాలన మాకు ఇల్లు వచ్చినాక బాగా సంతోషం ఉంది సార్. రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది సార్. పోతుంది సార్. బాగానే ఉంది సార్. అందరికీ ఆడవాళ్ళకి ఎటు బయలు వెళ్ళినా కానీ చేతిలో డబ్బులు లేకున్నా కానీ ప్రయాణం టెంపుల్కి కానీ అక్కడిక్కడ తిరిగేస్తున్నాం సార్. మాకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. గత 30 సంవత్సరాలు కష్టపడ్డాం కాదు సార్. మాకు ఇప్పుడు ఇదే పాలన మంచిగా ఉంది. ఇంకా కూడా మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం సార్. బాగానే ఉంది సార్. శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి గారు, మా ఊరు కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు కూడా మాకు అందరు సహకరించారు సార్. మా కుటుంబం అయితే బాగా మాకు మంచి చేశారు సార్. మాకు పదవి ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. నాకు సంతోషంగా ఉంది సార్. నాకు 3 పిల్లలు. మేము బాగా కష్టపడి ప్రతి ఇంటిలో కిరాయికి ఉండి ఏడ్చుకుంటూ వచ్చిన రోజులు సార్. నాకు ఇంతవరకు కూడా పింఛన్ కూడా లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.